దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము గత కొన్ని వారాలుగా ప్రకటన గ్రంథాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఎన్ని సంఘాల గురించి నేర్చుకున్నాం ఇప్పటి వరకు? 4 సంఘాలు. చెప్పండి, ఏం చెప్పండి? ఎఫెసు సంఘం, స్మరణ సంఘం, పెర్గమము, తుయతైరా. ఇప్పుడు 5వ సంఘాన్ని గురించి మనము నేర్చుకుందాం. ఈ యొక్క సార్దీస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎర్రనివి, అలాగే ఆనంద రాకుమారుడు, రహస్యముగా పారిపోయినది అనేటువంటి అర్థాలు. కానీ ఎక్కువగా ఎర్రనిది అనేటువంటి విషయాలు, అలాగే ఆనందపుత్రుడు అనేటువంటి విషయాలు మనము తీసుకోవచ్చు. ఎందుకు ఎర్రనిది అనేటువంటి విషయము ఆలోచన చేస్తే, ఈ యొక్క సార్దీస్ అనేటువంటి పట్టణము సార్డియాన్ అనేటువంటి గ్రీకు పదంలో నుండి వచ్చింది. సార్డియాన్ అంటే ఎర్రనిది అని అర్థం. ఎందుకు ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందంటే, మరి ఆ సార్దీస్ పట్టణంలో ఒక విధమైనటువంటి రత్నము, ఎర్రని రత్నము ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఈ సార్దీస్ పట్టణస్తులు ఆ యొక్క రత్నాన్ని, ఆ రాయిని ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా సార్దీస్గా అది మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అది టర్కీ దేశంలో సార్ట్ అనేటువంటి ప్రాంతం పేరుతో పిలువబడుతుంది. ఈ యొక్క సార్దీస్ నగరం యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇది ఒకప్పుడు బహు ఘనత చెందినటువంటి పట్టణము, బహు ధనము కలిగినటువంటి పట్టణము, చాలా ఖ్యాతి కలిగినటువంటి పట్టణము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఇప్పుడు ఈ ద్రవ్యం వాడుతున్నాం కదా, డబ్బు. మొట్టమొదటిగా కాయిన్స్, గోల్డెన్ కాయిన్స్ ఉపయోగించింది ఈ సార్దీస్ పట్టణస్తులే. ఎవరు? దాంట్లో నుండి అంత ప్రపంచం అంతా కూడా కాయిన్ ఉపయోగం బయటికి వచ్చిందని బైబిల్ పండితుల చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ యొక్క పట్టణం, ఈ సార్దీస్ అనేటువంటి పట్టణము లిడియా రాజ్యానికి, లూదియా అనేటువంటి పేరు విన్నాం కదా మన బైబిల్లో. అది ఒక ప్రాంతం పేరు. యాక్చువల్గా లిడియన్ రాజ్యం అది ఒకప్పుడు, అది అంతా కూడా లిడియన్ రాజ్యంగా ఉండేటువంటిది అనమాట. అయితే ఆ లిడియా రాజ్యానికి ఇది రాజధానిగా ఉంది. ఏ పట్టణం రాజధానిగా ఉంటుంది? ఏ పట్టణం అయితే ఎక్కువ వనరులు కలిగి ఉంటుందో, ఏ పట్టణంలో అయితే ఎక్కువగా ధనము ఉంటుందో, ఏ పట్టణం అయితే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు, జీవించడానికి కావలసినటువంటి సదుపాయాలు ఉంటాయో ఆ పట్టణము రాజధానిగా ఉంటుంది. అంటే ఇక్కడ సార్దీస్ రాజధానిగా ఉందంటే ఆ పట్టణం ఎంత ఖ్యాతి గడించి ఉందో, ఎంత గొప్పగా ఉంటుందో మనము అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయము. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు 1వ వచనంలో, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని మనము తెలుసుకున్నాం. అది మెసెంజర్స్ కావచ్చు, లేదా దూతలు అవ్వచ్చు, లేదంటే ఆ సంఘ కాపర్లు, బిషప్లు అవ్వచ్చు. వారికి ఈయన చెప్తున్నటువంటి మాట. అలాగే దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుని యొక్క 7 ఆత్మలు అంటే పరిపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని అర్థం అనమాట. అలాగే ఇది యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క ఉన్నటువంటి 7 లక్షణాలను గురించి తెలియజెప్తూ ఉంటుంది. యెహోవా ఆత్మని, జీవము గల ఆత్మని, వివేకము గల ఆత్మ, ఆలోచన గల ఆత్మ, తెలివి గల ఆత్మ, శక్తి గల ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ. అంటే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలో ఇవిడే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి ఏమని చెప్తున్నాడు? 7 ఆత్మలు గలవాడు అంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మని కలిగినటువంటి వాడు చెప్పు సంగతులు ఏమనగా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘానికి చెప్పినట్టుగానే ప్రభు అంటున్నాడు ఈ సార్దీసు సంఘంతో కూడా, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి సంఘం యొక్క క్రియలను, ప్రతి సంఘములో ఉన్నటువంటి సభ్యుల యొక్క క్రియలను ప్రభువు ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రార్థన, మీరు చేసేటువంటి కష్టము, మీకున్నటువంటి ఆత్మీయ జీవితము సమస్తము కూడా ప్రభువు తెలిసినటువంటి వాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా వెళ్తే ఏమనగా అంటే నీ క్రియలు నాకు తెలుసు. అవేంటంటే
నీ లక్షణాలు నాకు తెలుసు, అవి ఏంటంటే నీ యొక్క భక్తి నాకు తెలుసు, అది ఏంటంటే అనేటువంటి విషయాన్ని చెప్తూ జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఏమంటున్నాడు? నీ క్రియలు నాకు తెలుసు. ఏంటంట? నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు ఎప్పుడో చనిపోయావు. అంటే ఈ యొక్క సార్దీస్ సంఘము ఎలా ఉందంటే పేరుకు మాత్రం గొప్పదిగా ఉంటుంది. ఒకప్పుడు గొప్ప పట్టణమే, ఒకప్పుడు ఆశీర్వదించబడిన పట్టణ సంఘమే, ఒకప్పుడు ఎంతో మరి ఖ్యాతి గడించినటువంటి పట్టణమే. అయితే క్రమంగా ఏమైపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు అంటే మృతావస్థలోనికి, మరణావస్థలోనికి వచ్చి ఉంటున్నావు. అయితే నువ్వు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ పేరును పట్టుకునే ముందుకు సాగుతున్నావు, ఒకప్పుడు చేసినటువంటి ఆ క్రియలను పట్టుకునే ముందుకు సాగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఆ రీతిగా లేవు, జీవం కలిగి లేవు, నీవు మృతుడైన స్థితిలో ఉంటూ ఉన్నావు కదా. కొన్నిసార్లు మనం కూడా మన పాస్ట్లో ఉన్నటువంటి అంటే మన ముందు ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, లేదంటే వాక్యమును జ్ఞాపకం చేసుకుంటుంటా. ఒకప్పుడు నేను అలాగా ఉండేవాడిని, ఒకప్పుడు నేను అలాగా ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు నేను అంత ఆత్మీయతలో ఉండేటువంటి వాడిని. ఆ విధంగా బాగా ఎక్స్పోజ్ అయిన తర్వాత మనము ఏమైపోతుంది, కాలక్రమేణా చల్లబడిన తర్వాత కూడా ప్రజలందరికీ ఎలా ఉంటుంది, ఆ సంఘము ఒకప్పుడు చాలా ఉండేది, ఇప్పుడు ఎలాగైపోయింది అనేటువంటి విషయం ఇక్కడ సార్దిస్తూ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి, నువ్వు పేరు మాత్రమే జీవిస్తూ ఉన్నావు, నీవు ఎప్పుడో చనిపోయావు, నీవు ఎప్పుడో చనిపోయావు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, మరి ఎందుకు ఆ పతనావస్థలోనికి అది వచ్చింది అనేటువంటి ఆలోచన మనం చేస్తే, ఆ సంఘములో పరిశుద్ధాత్ముని యొక్క క్రియలు లేవు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు. అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు లేరు. ఏ సంఘంలో అయితే, ఏ హృదయంలో అయితే పరిశుద్ధాత్ముడు పని చేయడో వారు మృతావస్థలోనికి వెళ్ళిపోతారు. దేవుని యొక్క ఆత్మ పని చేయడో వారు అలాగా పతనమైపోయినటువంటి స్థానంలో ఉంటారు. కానీ వారు కొనసాగుతూ ఉంటారు, సంఘానికి వస్తూ ఉంటారు, పేరు క్రైస్తవులుగా ఉంటారు. కానీ నిజానికి వారు ఎప్పుడూ దేవుడి దృష్టిలో ఏమయ్యారు, మృతమైనటువంటి వారిగా కనబడుతూ ఉన్నారంట. ఈ మృతమైన వారు అంటే ఆత్మీయంగా వారు చనిపోయారు, శారీరకంగా బ్రతికి ఉన్నారు, కానీ వారు ఆత్మీయ జీవితంలో ఎప్పుడో సమాధి చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని మనకు ఇంకా అర్థం కావాలంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి గురించి మనకు తెలుసు కదా. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసుకొని దూరదేశంలోకి వెళ్ళి బాగా దానిని ఖర్చు చేసి పాడు చేసి తన జీవితము అంతా మరి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి చెప్పినటువంటి మాట ఏంటి, ఈ నా కుమారుడు చనిపోయాడు. నిజంగా తను మోరల్గా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు, నీతి కలిగి జీవించడంలో పతనమయ్యాడు, యథార్థం కలిగి జీవించడంలో పతనమైపోయాడు, పరిశుద్ధత కలిగి జీవించడంలో పతనమైపోయాడు. అయితే మరలా తెలుసుకున్నాడు. అందుకు తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ చనిపోయినటువంటి వారు లేదా పేరుకు మాత్రమే ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటి మనం ఆలోచన చేస్తే, ఆరాధన జరుగుతుంది సంఘంలో, ఆత్మ ఆరాధన ఉండదు. మతపరమైన సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉంటాయి, కానీ క్రీస్తుకు మొదటి స్థానము ఉండదు. సంఘ కార్యక్రమాలపై ఫోకస్ ఉంటుంది, ఆత్మ సంబంధమైన విషయాలపై ఆ యొక్క దృష్టి ఉండదు. సంఘానికి వెళతారు కానీ వాక్యములో ఎదగరు, ప్రార్థనలో ఎదగరు, ఆత్మ ఫలాలలో ఎదగరు, మరి ఇంకా
దేవుని యొక్క పరిచయ సంబంధమైనటువంటి విషయాలలో ఎదగలేని వారిగా ఉంటారు. వారి గృహంలో బైబిల్ ఉంటుంది కానీ చదవరు కదా. వాక్యం నేర్చుకోవడంలో నీరసం, నిర్లక్ష్యం. వాక్యం చదువుటలో నీరసం, నిర్లక్ష్యం. వాక్యం ధ్యానించడంలో నీరసం, నిర్లక్ష్యం. కానీ పేరుకు క్రైస్తవం, పేరుకు బైబిల్ ఉంటుంది, పేరుకు సంఘానికి వస్తారు, కానీ వారు ఎప్పుడో చనిపోయారు. ప్రియ సంఘమా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నిన్ను నీవు పరిశీలన చేసుకో. తర్వాత 2వ వచనంలో అంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదంట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. అంటే మనుషులకు క్రైస్తవులుగా కనబడుతూ ఉన్నాం, మాస్టర్ గారికి మంచి భక్తిపరులుగా కనబడుతూ ఉన్నాం, దైవికమైన కుటుంబముగా కనబడుతూ ఉన్నాం, భయభక్తులు కలిగిన వారిగా కనబడుతున్నాం. నీ దృష్టిలో, నా దృష్టిలో, నాకు నువ్వు, నీకు నేను అలాగే మంచిగా కనబడుతున్నాం. బట్ అది మ్యాటర్ కాదు. విషయం ఏంటంటే దేవుని దృష్టిలో నీవు నేను ఎలాగా కనబడుతూ ఉన్నా అంటున్నాడు ఇక్కడ. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. సంపూర్ణమైనటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అనేది, అలాగే ఆ గ్రీక్ అంటే మూల భాషలో గ్రీకేరియో అనేటువంటి పదము వాడడం జరిగింది. దాని అర్థం ఏంటంటే మీ కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి క్రియలను చేయలేకపోవడం. మీ కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి క్రియలను మీరు చేయలేకపోవడం. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. తీసిన వారు త్వరగా చదవండమ్మా. మరియు వాటి యందు మనం నడుచుకోవడం వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఏమంట? మన కొరకు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయడానికి. నీ క్రియలు అంటే దేవుడు ఆల్రెడీ మనము ఏమి చేయాలో ఏమి చేయకూడదో మనకు ఒక దిశ నిర్దేశం అనేది అనుగ్రహించాడు. అయితే ఆ క్రియలను చేయడంలో మనం విఫలమైపోతూ ఉన్నాం. 2 అడుగులు వేసాం, 3 అడుగులు వేసాం, మధ్యలో ఆపేసాం. కొంతమంది సగములో ఆపేసే వారు ఉంటారు, కొంతమంది చివరిలో ఆపేసేటువంటి వారిగా ఉంటారు. నువ్వు చివరిలో అంటే ఒక స్థానానికి ముందు ఆపేసినా కూడా ఆ క్రియలు అసంపూర్ణమైనవే. మనకు అర్థం కావాలంటే మనం పరుగు పద్యము చూస్తుంటాం కదా, ఆ లైన్ గీత అక్కడ వరకు కొన్ని కిలోమీటర్లు పరిగెత్తుకుని వచ్చి ఆ లైన్ గీత ముందర పడిపోయాడు. ఒక వ్యక్తి ఆ లైన్ని, ఇతని కంటే వెనకాల వచ్చినటువంటి వ్యక్తి లైన్ని క్రాస్ చేశాడు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? అందరికంటే ముందుగా వచ్చి ఆ లైన్ దగ్గర పడిపోయినటువంటి వ్యక్తి, లేదా అందరికంటే వెనకాల వచ్చి ఆ లైన్ దాటిన వ్యక్తి? సో అలా అర్థమవుతుందా? సో మనము చేసేటువంటి క్రియలలో మార్గ మధ్యంలో ఆగిపోయి ఉన్నాము, లేదా చివరిలో ఆగిపోయి ఉన్నాము, లేదా కొనసాగించడానికి ఇంకా సమయం ఉందనుకొని అలాగే నిర్లక్ష్యపూరితంగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి. అలాగే మనము చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, కనుక జాగారూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. ఎందుకు ఈ సంఘంతో చెప్తున్నాడు ఈ మాట? జాగారూకుడవని 2 సార్లు చెప్తాడు. జాగారూకుడవై అంటే ఏంటి అర్థం? చెప్పండి. మెలకువ కలిగి ఉండు, మెలకువ కలిగి ఉండు అనేటువంటి విషయాన్ని కదా, మెలకువ కలిగి ఉండు అనేటువంటి విషయాన్ని, ఈ మెలకువ కలిగి ఉండేటువంటి ఆ విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఏ సందర్భంలో చెప్తున్నాడు ఆ మాట అంటే, సార్దీస్ అనేటువంటి పట్టణము
అది 2 సార్లు దాడికి గురైంది. అంటే 2 సార్లు దాడికి గురైంది. 549 అంటే క్రీస్తు పూర్వము 549వ సంవత్సరం. ఏంటి? క్రీస్తు పూర్వము 546వ సంవత్సరం. 46వ సంవత్సరము. అది సైరస్ అంటే కోరేషు పేరు విన్నారా బైబిల్లో? కోరేషు రాజు, ఆ కోరేషు చక్రవర్తి ఈ సార్దీస్ పట్టణం మీదకి వచ్చాడు ఒకరోజు. వచ్చినప్పుడు ఆ చుట్టూ ముట్టడి వేశాడు. కానీ ఈ సార్దీస్ పట్టణము ఎత్తైనటువంటి కొండ ప్రాంతం కలిగి, ఆ సార్దీస్ పట్టణంకి వెళ్ళాలంటే ఎత్తైన ప్రదేశాన్ని దాటుకొని వెళ్ళాలన్నమాట. అయితే అది ఎక్కడం అతనికి సాధ్యం అవ్వలేదు. తన సైన్యం అంతా అక్కడే ఉంది. కానీ అప్పుడు ఆయన కుమారుడు చెప్తాడు, ఇదిగో ఎవరైనా ఆ పట్టణము మీదకి వెళ్ళేటువంటి దారిని కనుక్కుంటే వారికి మంచి బహుమానము ఇస్తానని. అయితే సైనికులు కొంత సమయం లేదంటే కొన్ని రోజులుగా దాన్ని గమనిస్తూ ఉన్నారు. అయితే ఆ సార్దీస్ పట్టణం మీద ఉన్నటువంటి ఒక సైనికుడి యొక్క తల శిరస్త్రాణం హెల్మెట్ ఏమైపోతుందంటే అది కింద పడిపోతుంది అనమాట. ఆ విషయాన్ని ఈ కోరేసు సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గమనిస్తాడు. గమనించిన తర్వాత ఆ వ్యక్తిని అలాగే నిష్ఠంగా పరిశీలిస్తాడు. ఎలాగ తిరుగుతున్నాడు, ఏ మార్గం గుండా వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత ఆయన తీసుకువెళ్ళిన తర్వాత ఈ యొక్క సైనికుడు సేమ్ ఆయన ఏ దారిలో వచ్చాడో ఆ దారిలోనే పైకి వెళ్ళినప్పుడు వారు కనుగొన్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కాపలాదారులు ఎవరు కూడా లేరు. సైనికులు ఆ పట్టణాన్ని కాపాడడానికి సైనికులు అంత సరైనటువంటి విధంగా వారు లేరు. చాలా నిర్లక్ష్యం చేత, చాలా అజాగ్రత్త చేత వారు ఉంటున్నారు. ఎందుకు వారు అలా ఉంటున్నారంటే వారికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఇంత ఎత్తైన పట్టణాన్ని ఎవరు కూడా దాటలేరు అనేటువంటి ఒక ఉదాసీనత, ఒక ఆలోచన వారిని నిర్లక్ష్యంలోకి నెట్టివేసింది. అర్థమవుతుందా మీకు? ఎందుకు జాగారపడిపోయి ఉన్నావు అంటే నువ్వు ఒకప్పుడు అలా ఉన్నావు, నిర్లక్ష్యం చేత ఉన్నావు. ఏమైపోయిందో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు నువ్వు సేమ్ అదే మీరుకున్నటువంటి ఆలోచన, వారి మనస్తత్వం ఏంటంటే మన ప్రాంతాన్ని, మన యొక్క ఈ పట్టణాన్ని ఎవరు కూడా జయించలేరు. ఎందుకంటే మన చుట్టూ రక్షణగా గొప్ప గొప్ప కొండలు ఉన్నాయి, గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన చేత వారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం కూడా అనేక సార్లు ఏ విధమైనటువంటి ఆలోచన చేత మన యొక్క ఆత్మీయ జీవితంలో స్ట్రక్ అయిపోతూ ఉంటాం. నాకు బైబిల్ అంతా తెలుసులే, నాకు ఏమి కాదులే, నాకు ఇలాగ ప్రార్థన చేయాలో తెలుసు, ఏ విధంగా ఉండాలో తెలుసు అనేటువంటి విషయముతో ఒక నిర్లక్ష్యము చేత మనం ఎలా ఉంటాం? పడిపోయినటువంటి స్థితిలో ఉంటాం. సంగమా ప్రతి నిమిషము జాగారూకుడవై ఉండాలి. ఇందాక చెప్పాను కదా, జాగారూకుడవై ఉండాలి అంటే ఆధ్యాత్మిక మత్తును ఆకస్మిక తనిఖీ చేసేటప్పుడు, అలాగే ఆధ్యాత్మికంగా నువ్వు వైఫల్యము చెందినప్పుడు నీవు ఆ ఆధ్యాత్మిక వైఫల్యాన్ని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండడం. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42-43 వచనాలను మనం చదివితే, కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ కూడా అదే పదాన్ని వాడాడు. ఇదేంటిని? గ్రెగోరియో, మెలకువగా ఉండండి, వాచ్ఫుల్ అంటున్నాడు ఆయన. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉంటుంది కదా, అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుతారు. అయితే మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. అంటే ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి, ఎల్లప్పుడూ చురుకుదనంతో ఉండాలి, ఎల్లప్పుడూ మన యొక్క ఆత్మీయ స్థితిని పరీక్షించుకుంటూ ఉండాలి.
నిర్లప్తత, నిరాసక్తి, ఉదాసీనత అనేటువంటిది మనలను పడివేసేటువంటి స్థానంలో ఉంటూ ఉంటుంది. చూడండి, ఈ సంఘము ఎలాగా 2 సార్లు సేమ్ అదే ధోరణి చేత పడిపోయింది, శత్రులకి అప్పగించబడింది. ఒకసారి కోరేషు దానిని జయించాడు, మరొకసారి క్రీస్తుపూర్వం 214 సంవత్సరంలో యాంటియోకస్ అనేటువంటి రాజు దానిని జయించాడు. 2 సార్లు కూడా సేమ్ ఇదే పరిస్థితి. మాకేం కాదు లేనటువంటి నిర్లక్ష్య వైఖరి చేత వారు ఉంటున్నారు. అందుకే సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు జాగ్రత్తతో ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి, చురుకుదనంతో ఉండండి. ఎప్పుడు శత్రువు ఎటు సైడ్ నుంచి వస్తాడో మీకు తెలియదు, ఎప్పుడు ఏ శోధనలో మీరు పడిపోతారో తెలియదు. కనుక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, చురుకుదనంతో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఆయన అంటున్నాడు, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. అయితే ఆ సంఘంలో ఎటువంటి కొంతమంది పూర్తిగా డెడ్ అయిపోయినారు, మరికొంతమంది ఎలా ఉన్నారంట, ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఈ రోజు రేపు మాకు జరుగుతూ ఉంటారు అన్నట్టుగా ఈ ఆత్మీయ స్థితిలో వీళ్ళు కూడా అంటే కంప్లీట్గా పడిపోయేటువంటి స్థానానికి వచ్చాడు. అయితే ప్రభు అంటున్నాడు, మిగిలిన వాటిని బలపరచండి. అంటే ఆ బలహీనంగా ఉంటున్నాయి కదా, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కదా, మరణించడానికి సిద్ధంగా ఉన్నాయి కదా, అనారోగ్యం చేత ఉంటున్నాయి కదా, వాటిని మీరు బలపరచండి. ఎవరైతే బలవంతులుగా ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలో బలము కలిగిన వారో, బలహీనులైనటువంటి విశ్వాసులకు మీరు ఏం చేయాలి, హెచ్చరిక చేయాలి. వారిని సరైన మార్గంలో నడిపించేటువంటి మార్గంగా మీరు ఉండాలి. దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది. ఏమని? సడలిన చేతులను, వడలిన కాళ్ళను మీరు బలపరచండి, బలపరిచేటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే హెచ్కేల్ గ్రంథంలో ప్రభు హెచ్కేల్తో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే 34వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. బలహీనమైన వాటిని మీరు బలపరచురు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదరు. ఇక్కడ చెప్తున్నాడు, కాపరితో ఆయన చెప్తున్నాడు. ఏమనంటే, అయా బలహీనమైన వాటిని మీరు బలపరచడం లేదు, రోగంతో ఉన్న వాటిని మీరు స్వస్థపరచడం లేదు, అనారోగ్యంతో ఉన్న వాటిని మీరు బాధపరచడం లేదు, అని చేయండి అనేటువంటి విషయం చెప్తున్నాడు. అదే మాట ఇక్కడ సార్దీసు సంఘంలో ఉన్నటువంటి కొంతమందితో చెప్తున్నాడు, ఆ యొక్క సంఘ కాపురితో చెప్తున్నాడు, లేదా ఆ పెద్దలతో చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో చెప్తున్నాడు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు బలపరచండి, వారిని అలాగే వదిలేయద్దు, వారిని హెచ్చరించండి కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకి ఎందుకులే హెచ్చరించడము, వాడు నా మాట వింటాడా, ఆమె నా మాట వింటాడా అనేటువంటి ఆలోచన కలిగి విన్నా వినకపోయినా అదే హెచ్కేల్ గ్రంథంలో అంటాడు ప్రభువు. ఆ ఇర్మియాతో అంటాడు, ఏమని? ఇర్మియా, నిన్ను జనముల మీద ప్రవక్తగా నియమిస్తున్నాను, అయితే వారు ఈ మాట వినరు అని చెప్తాడు. ముందుగా చెప్పిన తర్వాత ఒకరోజు నువ్వు వెళ్ళి ఈ మాట వారికి ప్రకటన చేయి అంటే, ప్రభువా వారు నా మాట వినరు అని ఇర్మియా దేవుడికి ప్రత్యుత్తరం ఇస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, వారు వినినను వినకపోయినను నేను చెప్పిన మాట నువ్వు చెప్పు, తర్వాత నువ్వు పక్కకి వెళ్ళిపో. వారు వినినను వినకపోయినను. సంఘంలో బలంగా ఉన్నటువంటి విశ్వాసులు, లేదా కుటుంబంలో పెద్దలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ కుమారులకు కుమార్తెలకు మరేం చేయాలి, వారిని
హెచ్చరిస్తూ ఉండాలి. వారి మాట విధానం సరిగ్గా లేదా, వారి ప్రవర్తన సరిగ్గా లేదా, వారిని హెచ్చరించండి, వారికి బుద్ధి చెప్పండి, వారిని గద్దించండి. మరి కొంచెం చిన్న పిల్లలైతే ఒక 2 దెబ్బలు వేసిన వారిని సరి చేయండి. ఒకవేళ ఆ వ్యక్తి విని మార్చుకున్నాడు అనుకో, అది చాలా సంతోషం. లేదు నేను ఇలాగనే ఉంటా అంటే నాకు కర్మ, ఎవడేం చేయలేడు. నేను ఇలానే ఉంటా, నేను వినను అంటే ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అది చెప్తున్నాడు, వారు వినను వినకపోయినాను నువ్వు చెప్పు. దేశంగా మీరు కూడా అలాగే హెచ్చరించేటువంటి వారిగా ఉండాలి. మీతోటి విశ్వాసులు, మీతోటి సహోదరులు ఎవరైనా తగ్గిపోతూ ఉన్నారా, సరైన మార్గంలో లేరా, ఒకవేళ ఆ విషయం మీకు తెలుస్తుందా, వారిని ఊరంతా తెచ్చేటట్టు డబ్బు వేయద్దు, రహస్యంగా వినిపించుకొని మాట్లాడి ఇది మంచి విధానం కాదు, ఆలోచన చేసుకో, మార్చుకో అని మీరు వారిని ప్రేమపూర్వకంగా దైవిక భయంతో హెచ్చరించేటువంటి వారంగా ఉండండి. ఇక్కడ వారికి అదే చెప్పుకున్నారు చూడండి, ఏమని మిగిలిన వాటిని బలపరచము. మూడవ వచనంలో అంటున్నాడు, నీవెలాగ ఉపదేశము పొందుతువో ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. మరలా అంటున్నాడు, నీవు జాగారకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వస్తాను. నువ్వు ఎలాగ విన్నావు, ఎలాగ రక్షణ పొందావు, ఎలాగ ఉపదేశం పొందావు, ఎలాగ రక్షింపబడ్డావు, ఇప్పుడు చనిపోయేటువంటి స్థానంలోనికి వచ్చి ఉన్నావు. నువ్వు రక్షణ పొందినటువంటి విషయాన్ని ఆలోచించడం చేసుకో. నువ్వు దేవుడిని తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆలోచన చేసుకొని మళ్ళా మారు మనసు పొంది ఆ యొక్క మొదటి జీవితాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. మీరు ప్రయత్నం చేయండి. జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలి, మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి. నేను ఒక మీటర్ పెట్టుకోవాలి కదా, ఆత్మీయ మీటర్. నేను ఎదుగుతూ ఉన్నానా, నా మీటర్ పడిపోతూ ఉన్నా అంటే నేను ఆత్మలో ఎదుగుతున్నావా, వాక్యం చదవడంలో ఎదుగుతున్నావా, ఆత్మ సంబంధమైన విషయాలలో ఫలిస్తూ ఉన్నావా, చెక్ చేసుకోవాలి. మీరు అలాగా వంటి ఏంటి మారు మనసు పొందము. లేదా నీవు జాగారకుడవై జాగ్రత్తగా అప్రమత్తంగా చురుకుదనంతో నీ యొక్క రక్షణను గురించి లేకపోతే నేను దొంగ వలె వచ్చేదను. దొంగ వలె వచ్చేదను అంటే దాని అర్థం ఏంటి? ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజు ఎటు సైడ్ నుంచి ఏ విధమైనటువంటి శోధన వస్తుందో, అంటే పలానా టయానికి దొంగ వస్తాడని ఒక ఇన్ఫర్మేషన్ నీకు వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తావు, అయ్యా నా ఇంటికి పలానా రోజు వస్తున్నాడు, వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, మంచిగా జాగ్రత్త చేత ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను ఏ గడియలో వస్తావో తెలియదు. అంటే ఏంటి? నేను ఉన్నప్పుడు మాత్రమే నువ్వు భక్తి చేత, నేను ఉన్నప్పుడు మాత్రమే లేదా చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు భయం చేత ఉండాలి, అది కాదు. ఉన్నప్పుడు లేనప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉండాలి? దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడినట్టుగా మీరు జీవించాలి. ఏదో తెలిసినప్పుడు వచ్చినప్పుడు కాదు. అందుకే నేను దొంగవలే వస్తాను. అప్రమత్తమైన ఎల్లప్పుడూ అప్రమత్తమై ఉండండి. ప్రియ సంఘమా, మనం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తమై ఉండాలి, చురుకుదనంతో ఉండాలి. అందుకే ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది కదా, ఏమంటే భయముతోనూ వణుకుతోనూ భక్తితోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలంట? కాపాడుకోవాలి, కొనసాగించాలి. అంటే భయం వణుకు ఏంటి? అంటే నేను పడిపోతానేమో, నాలో ఏమైనా
దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయా, ఏ విధమైన పాపము నన్ను ఏలుతుందా, ఏ విధమైన పాపం ఆలోచన నన్ను ఏలుబడి చేస్తుందా అనేటువంటి ఆలోచన కలిగి మీరు అప్రమత్తంగా ఉండాలి. నేను దేనిలో పడిపోతానేమో, ఇది క్రీస్తు రక్తంలో ప్రతిరోజు కడగబడేటువంటి వారంగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, క్రైస్తవులు 3 విషయాలలో ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకటి దైవిక సంబంధమైన క్రైస్తవ విషయంలో, 2 పాప విషయంలో, 3వది మన సొంత రక్షణ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. మన రక్షణను కాపాడుకునే వారిగా ఉండాలి. పాప విషయంలో అంటే లోక సంబంధమైన విషయాలలో జాగ్రత్త కలిగి ఇదిగో ఏమైనా ఉన్నాయా, పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా, బాగులేనటువంటి ప్రాంతాలు ఉన్నాయా అనేటువంటి ఆలోచన కలిగి వాటి దగ్గరికి, వాటి నుండి దూరంగా వెళ్ళేటువంటి వారంగా మీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి, నేను ఏ దినమున వస్తాను, ఏ గడియను మీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అలాగే ప్రభు కూడా మనలను విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త, మత్తయి సువార్త ఇందాక చదివాం కదా, 24:42 నుండి 44 వరకు. అలాగే 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. అక్కడ ఒక విషయం కనబడుతుంది, ఒక ఉపమానము. బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు ఇద్దరు ఒక అకేషన్కి పిలువబడ్డారు కదా. పిలువబడిన తర్వాత వారు కొంతమంది, దానిలో 5 మంది బుద్ధి కలిగిన కన్యలు సర్వం సిద్ధపరచుకొని అప్రమత్తంగా ఉండి, ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి దివిటీలు అయిపోతే మళ్ళా దీనిని నింపుకోవడానికి కావాల్సిన ఎక్స్ట్రా ఏంటి, ఆ యొక్క నూనెను ఉంచుకొని, కావాల్సిన ఆహారాన్ని వారి దగ్గర ఉంచుకొని అప్రమత్తంగా ఉంటూ వారు ప్రయాణాన్ని కొనసాగించారు. మిగతా 5 మంది వచ్చినప్పుడు చూసుకున్నాంలే, ఇంత పెద్ద దివిటి అయిపోయినప్పుడు చూసుకున్నాంలే అనేటువంటి ఆలోచన చేత బయలుదేరిన తర్వాత చెప్పిన సమయం కంటే ఆ పెండ్లి కుమారుడు రావడము ఆలస్యము అయింది. అయిన తర్వాత కొంతమంది, ఆ గుంపులో ఉన్నటువంటి కొంతమంది నిద్రాభారము చేత ఏమై ఉన్నారు, హాయిగా పడుతున్నారు. మిగతా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పడుకోవడానికి ముందుగా జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క దివిటీలలో నూనె అయిపోయింది. మా దివిటీలలో నూనె అయిపోయింది, మీరు కొంచెం ఇస్తారా అని ఆ బుద్ధి గల కన్యకులతో అడుగుతున్నారు. అప్పుడు వారు అంటున్నారు, లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మాది కూడా అయిపోయింది అనుకో, మేము ఆయన ఎదుర్కోలేము, కాబట్టి ఇది మాకు కావాలి, మేము ఆయన ఎదుర్కోవడానికి మాకు అవసరము అని వాళ్ళు సర్లే వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా దొరకబెడుతూ పడుతున్నారు. అర్ధరాత్రి వేళ, అనుకునని వేళ పెండ్లి కుమారుని స్వరము వినబడింది. పెండ్లి కుమారుని స్వరము వినబడింది. ఏంటి ఆ యొక్క విషయము? చివరి 12వ వచనాన్ని చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25 దానిపైన చదవండి. అయ్యా, అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపులు తీయుడని అడుగగా అతడు మిమ్మను ఎరుగునంది. సరే, ఏమంటున్నారు వాళ్ళు? అయ్యా అని కామాన్ని, అయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక తీవ్రమైన బాధ చేత ఏం చేస్తున్నారు, తలుపు తడుతున్నారు, తలుపు తీయండి, మేము కూడా వచ్చినాం, దీనికే మేము కూడా ఇక్కడికే వచ్చినాం, తలుపు తీయండి, మేము కూడా వస్తాము అంటే ప్రభు అంటున్నాడు, ఎవరు మీరు? అయ్యా మేమయ్యా కన్యకలము, మేము నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడి వచ్చినటువంటి వారము. నాకు తెలియదు మీరెవరు, నాకు తెలియదు మీరు ఎవరో అని మొక్కం మీద నేను వేసేసాను. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు
మీరు నా తలుపు ముందర డోర్ వేసారనుకో, అయ్యా ఇప్పుడు గారు వేరే 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 అయితే మీరు ఎవరో నాకు తెలియదు డోర్ వేసారనుకో ఎలా ఉంటుంది? లేదా మీరేమో అయితే వచ్చారనుకో, నేను ఇట్లా చూసి మీరు వస్తుంటే చూసి నూనెని చూసి తలిపేసినారనుకో ఎలా ఉంటుంది? ఇక్కడ అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను. నువ్వు విశ్వాసమే, నువ్వు సంఘానికి వస్తూ ఉన్నావు, క్రమంగా ఇవ్వాల్సినటువంటి దశభాగాలు ఇస్తూ ఉన్నావు, కానీ జాగ్రత్తతో లేవు, సిద్ధంగా లేవు, అప్రమత్తంగా లేవు, నిర్లక్ష్యం చేత ఉన్నావు. నువ్వు ఎదుర్కోవడానికి ఏ విధమైన ఆసక్తిని చూపించట్లేదు, నువ్వు ఎదగడానికి ఏ విధమైన ఆసక్తిని చూపించట్లేదు. నీకు ఇచ్చిన సమయం అయిపోతుంది, మీరెవరో నాకు తెలియదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఇక్కడ సాధిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మెలకువగా ఉండండి అంటే రాకడ వస్తుందని కాదు, కానీ మీ యొక్క ఆత్మీయ పరిస్థితి మరణించే దశలో ఉంది, దాని కొరకు మీరు మెలకువగా ఉండండి. ఏ సైడ్ నుంచి శోధన వస్తుందా మీకు తెలియదు కనుక అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే 4వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునే కొందరు సార్దీస్‌లో మీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. అయితే బలహీనమైన వారు ఉన్నారు, పూర్తిగా మరణించిన వారు ఉన్నారు, అయితే కొంతమంది సంపూర్ణంగా జీవించిన వారు ఉంటారు. సంఘంలో ఈ మూడు రకాల కేటగిరీస్ ఉంటారు. ఎప్పుడైనా మీరు ఏ సంఘమైనా చూసుకోండి, మన మండల సంఘమైనా, ఆ పక్కన ఉన్నటువంటి వేరే సంఘాలైనా, ఏ సంఘమైనా మీరు తీసుకోండి, ఈ 3 రకాలైన ప్రజలు ఉంటారు. పేరుకు మాత్రమే ఉంటారు. రెండోది, వారు ఇంకా పూర్తిగా లోకంలో పడిపోవడానికి, అటు లోకము ఇటు దేవుడిని తొగుతూ పడిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు. 3వ శాతం ఎవరంటే నమ్మకమైనటువంటి వారు. ఆమె ప్రభువు నమ్మకమైన వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ. ఏమని? తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించగలను. తమ వస్త్రములు అపవిత్రపరచుకోవడానికి కొందరు. బైబిల్లో వస్త్రములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వ్యక్తి యొక్క జీవిత విధానానికి, వ్యక్తి ఏ విధంగా జీవించాడో, ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలో దానికి సాదృశ్యంగా ఉన్నాయి కదా. ప్రభు యెషయా గ్రంథంలో అంటాడు, మీ నీతి క్రియలన్నీ కూడా, మీ ధర్మ కార్యాలన్నీ కూడా నా ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయంట. మురికి గుడ్డలు అంటే వారు మురికి గుడ్డలు వేసుకున్నారని కాదు, వారి జీవితం అలాగా ఉంది, వారి ప్రవర్తన అలాగా ఉంది. ఇక్కడ కూడా అంటున్నాడు, వారు తమ వస్త్రములను అపవిత్రపరచుకున్నారంటే తమ జీవితాలను అపవిత్రపరచుకుని తమ యొక్క జీవితాన్ని, తమ ఆత్మీయ జీవితాన్ని నిరంతరము కాపాడుకునేటువంటి వారు. ఇదిగో నాలో ఏదైనా దోషం ఉందా అని కనిపెట్టుకొని క్రీస్తు రక్తంలో ప్రతిరోజు కడగబడుతూ, క్రీస్తు వాక్యంలో ప్రతిరోజు ఎదుగుతూ, వారిని తమను తాము సరి చేసుకుంటూ, తమను తాము పరిశుద్ధపరచుకుంటూ నిత్యము ప్రభువును అనుకరించేటువంటి వారు నీతిమంతులుగా నిలబడుతున్నారు. తెల్లని వస్త్రములు అంటే నీతి క్రియలకు మరి పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. సో అందుకు ఇక్కడ అంటున్నాడు, నేను వారికి తెల్లని వస్త్రములు ఇచ్చేదను, అలాగే వారు నాతో కూడా ఏలుదురు అనేటువంటి విషయాన్ని మనము చూడొచ్చు. చూడండి, ఇదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదివితే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చి ఉన్నారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. ఆమేన్, హల్లెలూయా. ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు ఎవరంట?
శోధనలను జయించినటువంటి వారు, పాప కార్యాలను జయించినటువంటి వారు, సమస్తమైనటువంటి లోక సంబంధమైన విషయాలను జయించినటువంటి వారు వీరు ఏం చేస్తున్నారంట? గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను కడుక్కుంటున్నారు. ప్రతిరోజు దేవుని యొక్క సముఖంలో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు హృదయాలు, వారి ఆలోచన, వారి ప్రవర్తన కడగబడుతూ ఉంది. తమ జీవితాలను కట్టుకుంటున్నారు. తమ జీవితాలను గురించి జాగ్రత్త కలిగి వారు ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంటున్నారు. అందుకు ఇక్కడ వారిని నీతి క్రియలు చేసిన వారిగా పోలుస్తూ తెల్లని వస్త్రాలు వారికి ఇస్తున్నాను అంటున్నాడు. ప్రియ సంగమా, మన యొక్క క్రియలు ఎలాగా ఉన్నాయి? దేవుని ఎదుట తెల్లనివిగా కనబడుతున్నాయి, పరిశుద్ధమైనగా కనబడుతున్నాయి, లేదా కేవలం మనుషుల ఎదుటనే చక్కగా మంచిగా భక్తి గల వారిగా కనబడుతున్నామా? దయగలిగిన వారంగా కనబడుతున్నామా? ఇన్ రియాలిటీ హృదయం లోతులలోనికి చూస్తే నీ క్రియలు, నీ ఆలోచన, నీ భక్తి ఎలాగ ఉంది అనేటువంటి విషయాన్ని ఎవరికి వారు మనము పరిశీలన చేసుకోవాలి. అలాగే ఆయన అంటున్నాడు 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనొచ్చు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందను. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే ఆ విధంగా ఉంటారో అతని పేరు జీవ గ్రంథంలో నుండి తుడుపు వేయడంట. అంటే తుడుపు వేయడంటే దాని అర్థం ఏంటి? తుడుపు వేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మనం అనుకుంటాం రక్షణ పొందాము, బాప్తిజం పొందాము, మనకు పరలోకము కన్ఫామ్ అని. ప్రభు అంటున్నాడు ఏమని? అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అంతము వరకు అంటే నీ శ్వాస ఆగిపోయేంత వరకు నువ్వు ప్రభువునకు ఇష్టంగా జీవించినటువంటి వాడే. రాసింది అప్పుడు నువ్వు దేవుడిని తెలుసుకున్నప్పుడు, యేసు రక్షకుడు అని నువ్వు నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఆ రాయబడినటువంటి నీ పేరు జీవగ్రంథంలో స్థిరంగా నిత్యంగా ఉండాలంటే నీవు క్రీస్తును అనుకరించి నిత్యము నడిచేటువంటి వారిగా ఉండాలి. లేదా మార్గ మధ్యంలో ఆపేసేవనుకో, నువ్వు చనిపోయిన తర్వాత ఆ యొక్క మరి పరలోక ద్వారం దగ్గర ఉన్నటువంటి వారు, నేను మన్నా సంఘంలో బాప్తిసం తీసుకున్నాను, నేను మన్నా సంఘానికి చాలా దశమ భాగాలు ఇచ్చాను, నేను చాలా అక్కడ పరిచర్య చేశాను అప్పుడు భగవంతుడు ఎవరు నువ్వు అంటే ఎవరు మంది సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా అనిపించే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అప్పుడు వీళ్ళు అంటారు, అయ్యా నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా, నీకు మందిరానికి నేను ఎదుగో వేలకు వేలు ఇచ్చానే, నువ్వు ఎవరు అసలు? ఎవరు ఇచ్చావు? నువ్వు ఎవరు అసలు? ఆ మాట ఎంత కఠినమైనది. మనం అనుకుంటాం నీతిగా జీవిస్తున్నాను, భక్తిగా జీవిస్తున్నాను, మంచిగా జీవిస్తున్నాను, నా యొక్క ధనాన్ని ప్రభు యొక్క సేవలో ఖర్చు చేస్తున్నాను. అది మ్యాటర్ కాదు. దానితో పాటు ఎలాగ ప్రభు దృష్టిలో జీవిస్తున్నాను ఇక్కడ అంటున్నాడు. వారి పేరు తుడిచివేయకుండా మన పరిస్థితిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడంట? నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను అతనిని ఒప్పుకుంటున్నాను. అప్పుడు చూసినప్పుడు పలానా పేరు మోసెస్ పేరు చూశాడు అనుకో, ఆ పేరు లేదనుకో, ఆయన నాకు తింటే అయ్యా నేను సంఘ కాపరిగా పనిచేస్తాను, అక్కడ ఎంత కష్టపడ్డాను, నాకు అనవసరం, నువ్వు సరిగ్గా జీవించలేదు, నువ్వు నా చిత్త ప్రకారం జీవించలేదు, ఎంటా ఉంటుంది నా ముఖం మీద అడ్డు వేసించాడు. లేదా మీరు అలాగే జీవించినా ఆయనకు పెద్ద గొప్ప పాస్టరు విశ్వాసం తేడా లేదు. ఇక్కడ ఉండొచ్చేమో, సంఘంలో ఉండొచ్చేమో ఆశ్రయులు, లేదంటే చాలా అనుభవం కలిగినటువంటి విశ్వాసురాలు, ఆయనకు అలాగా కులమానాలు ఉండవు. నువ్వు ఎలాగా జీవించావు అదే కులమానం ఆయన, అదే
కొలమానము. సంగమా, నీ పేరు నా పేరు మనందరి పేరులో జీవగ్రంథంలో తుడిచిపెట్టకుండా ఉండునట్లుగా మనము జీవిద్దాం. ఆమేన్, హల్లెలూయా. అలాగే చివరికి ఇంటికి వస్తే ఆయన అంటున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఎవరితో? సంఘముతోనా సంఘములతోనా? సంఘములతో అంటే సార్దీస్ సంఘంతో చెప్తున్నాడు కదా. సార్దీస్ అనే సంఘం సింగులర్, ఏకవచనం. మరి సంఘములతో అంటున్నాడంటే సార్దీసు సంఘముతో పాటు ఇప్పుడు మనము కూర్చున్నాం కదా, నీకు నాకు కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు, చెవి గలవాడు, గట్టిగా చెవి గలవాడు, చెవి గలవాడు. చెవులు లేవా మనకు? ఇంత వాక్య ప్రకారము జీవించడానికి సిద్ధపడతాడు అనేటువంటి విషయము. ఆమేన్, హల్లెలూయా. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ సార్దీస్ సంఘము ఒకప్పుడు చాలా గొప్పగా వండిన సంఘమే. అయితే ఒకప్పటి జీవన విధానాన్ని అది కొనసాగిస్తూ ఉంది. అయితే ప్రస్తుతము అది పడిపోయినటువంటి స్థితిలో, చచ్చిన స్థితిలో ఉంది. సంగమా, ఒకప్పుడు ఎంత గొప్పగా ప్రార్థించావు, ఎంత నీతిగా జీవించావు, ఎంత భక్తిగా జీవించావు, ఎంత నమ్మకంగా జీవించావు, ఎంత నీ ధనమును ప్రభుత్వించావు, ఎంత నీ బలమును ప్రభు కొరకు ఉపయోగించావు అనేది విషయము కాదు. ఎప్పుడు ప్రస్తుతము నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నేను చాలా బాగుండేవాడు, ఒకప్పుడు కాదు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆలోచన చేయి. నువ్వు జాగరూకుడవై ఉండు, అప్రమత్తంగా ఉండు, జాగ్రత్త కలిగి ఉండని ప్రభువు అవకాశం ఇస్తున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మన యొక్క వస్త్రములు అపవిత్రమైన వాటిగా ఉన్నాయా? మన క్రియలు, మన చూపులు, మన ఆలోచనలు అటువంటి స్థితిలో ఉంటే ప్రభు యొక్క రక్తంలో కడగబడే వారంగా ఉండాలి. ప్రభు యొక్క రక్తంలో కడగబడే వారం ఉండాలి. మెలకువ కలిగి ఉండండి, సిద్ధముగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. నేను ఏ సమయంలో వస్తానో ఎల్లప్పుడూ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ రక్షణ విషయమై, మీ భక్తి విషయమై, శోధన ఎలాగ జయించాలి, ఏ విధంగా తప్పించుకోవాలి అన్న ఆలోచన చేత మేము అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ, ప్రతిరోజు దేవుని యొక్క రక్తంలో కడగబడుతూ, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, నిత్యము జాగ్రత్తగా కలిగి నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని మనకు కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. ఆయన నువ్వెవరో నాకు తెలియదు అంటే అప్పుడు మనకు చెప్పుకోవడానికి సాకులు ఏమీ ఉండవు. మన సాకులు ఏమి ఎక్కడ ఉడకవు. నువ్వు అంత వరకు ఎలాగ జీవించావు, ఏ విధంగా ప్రవర్తించావు, ఒకవేళ సరైనదిగా లేకపోతే ప్రభుత్వ సమాధానపడదాం, ప్రభుత్వ సమాధానపడదాం. యేసయ్యా, ఇదిగోనైనా తండ్రి, నేను ఈ యొక్క సార్దీసు సంఘం వలె నిర్లక్ష్య వైఖరితో ఉన్నానేమో, నన్ను క్షమించండి. ఆ నిర్లక్ష్య వైఖరిని, ఆ నిరాసక్తిని నాలో నుండి తీసివేయండి. ఎల్లప్పుడూ ప్రభువా అప్రమత్తంగా, జాగ్రత్త కలిగి, సిద్ధంగా నీ కొరకు అయా ఉండడానికి, నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు జీవించడానికి నీ కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా. సర్వోన్నతమైన దేవ, నీకు వందనాలు. కృప సత్య సంపూర్ణుడా, ఎందుకనైనా ఇంతవరకు చెప్పబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి అయా. మాలో ఉన్నటువంటి, సంఘంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని మీరు పారద్రోలండి. సంఘంలో ఉన్నటువంటి ఉదాసీనతను, ఏమీ కాదులే, పర్లేదులే అనేటువంటి ఆలోచనను మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
నిన్ను ఘనముగా గొప్పగా గణపరచడానికి, గౌరవించడానికి నీ కృపను మాకు దయచేయండి. మా భక్తి విషయమై, మా రక్షణ విషయమై, మా ఆత్మీయ జీవిత విషయమై ఎల్లప్పుడూ ఆయన జాగ్రత్తతో ఉండడానికి కృప చూపించి మీరు మహిమ పొందమని, ఇదిగో నీ జీవ గ్రంథంలో ఇక్కడ కూర్చున్నటువంటి వారి ప్రతి ఒక్కరి పేర్లు ప్రభువా స్థిరముగా నిత్యంగా ఉండినట్లు నీ కృప చేత మమ్మలను నడిపించి మహిమ పొందుతామని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.